యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రా 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 ఇలా రా. బ్రో స్వీట్ తీసుకో. నో వద్దు. వద్దు గిద్దు అంటావేంటి బ్రో, తీసుకో తిను. బ్రో మనిద్దరికి తమ్ముడో చెల్లో రాబోతున్నారు. సారీ అర్థం కాలేదా? మా అమ్మ మళ్ళీ తల్లి కాబోతుంది. త్రివిక్రమ్, నీకు సంతోషంగా లేదరా? సంతోషంగా ఉంది. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండకూడదు అనుకుంటే ఏదో ఒక విషయం తీసుకొచ్చి అందరినీ సంతోష పెడతాడు. అమ్మకి స్వీట్ తినిపించరా? ఇతనిక్కడికి ఎందుకొచ్చాడు? శివానీని తీసుకెళ్ళడానికి వచ్చాడా? శివాని మనసు మార్చుకోకుంటే చాలు. శివాని, అతను వస్తున్నాడు. ఎవరు? త్రిశూల్. ఓ నాకు వెల్కమ్ చెప్పడానికి వస్తున్నావా? వెళ్ళు అని చెప్పడానికి వచ్చాను. నా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో. కూల్ శివాని కూల్. ఇది మా మామ వాళ్ళ ఇల్లు అయి ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ ఉండడానికి రాలేదు. నీ మొహం చూడకూడదని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే వెళ్ళిపోతాను. సరే ఫస్ట్ నువ్వు స్వీట్ తీసుకో. నా ప్రేమని నా నుంచి లాగేసుకొని తాళి కట్టి నా జీవితాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు దాన్ని సంతోష పెడుతున్నావా? ఎలాంటి మనసు అసలు ఇది? శివాని, స్వీట్స్ తీసుకురావడానికి కారణం వేరు. ఇంకెందుకు? నా జీవితాన్ని నాశనం చేసినందుకే కదా. కాదు, ఒక జీవం ప్రాణం పోసుకుంటున్నందుకు. వద్దు, నీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడమే వ్యర్థం. మాట్లాడమంటే నీ మాటల్లో బంధించి ఏం కావాలంటే అది చేస్తావు కదా నువ్వు. నేనెందుకు అలా చేస్తాను శివాని? నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? చాలానే అర్థం చేసుకున్నాను నిన్ను. స్నేహితుడు అని నమ్మినందుకు నాకు మంచి మర్యాద చెప్పావు నువ్వు. ఆ మర్యాద వల్ల నేను బతకాలో చావాలో కూడా అర్థం కావడం లేదు. చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిచిన నేనే ఉన్నప్పుడు చావు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు శివాని? వద్దు, ఆ పెళ్లిని నాకు మళ్ళీ గుర్తు చేయకు. ఈ తాళి నా మెళ్ళో తాళిలాగే మిగలదు. ఇక్కడి నుంచి వెళ్ళను. తీసుకున్నాను, వెళ్ళిపో. తీపితో పాటు తీపి విశేషం కూడా వినాలిగా. చూడు శివాని, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు అడుగు అడగకపో, నేనైతే చెప్పేస్తాను. ఓకేనా? నేను అన్నయ్యని కాబోతున్నాను. అంటే నాకు తమ్ముడో చెల్లో రాబోతున్నారు. మా అమ్మ మళ్ళీ తల్లి కాబోతుంది. శివాని, నీకేం అనిపించట్లేదా? చాలా సంతోషం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకు శివాని అంత కోపం నీకు?
నా ప్రేమ నేను దక్కించుకోవడం తప్ప? నీ ప్రేమ కోసం నా ప్రేమని చంపటం గొప్ప. శివాని, నీకెలా చెప్పను? ఏం చెప్పకు, నేను ఏమి వినను. నా కళ్ళ ముందు ఉండొద్దు. నువ్వు వెళ్ళిపోయిక నుంచి. నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళకపోతే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం కదా. వెళ్ళమంటే అర్థం కాదా నీకు? వెళ్ళు. శివాని ఉండు, నేను తాళిగడిన భర్తని అలా అవమానించకూడదు. నువ్వు నాకు తాళి కట్టావన్న ఒకే ఒక్క కారణంతో నా మీద అధికారం చెలాయించడానికి రావద్దు. నేను నీ భార్యగా ఉంటానని నువ్వు అనుకుంటే అది నీ తప్పు కల్పన. నేను ఎప్పటికీ నీ భార్య నవ్వటానికి సాధ్యం కాదు. శివాని, మాట్లాడుకు. నువ్వు ఏం చేసినా నేను దాన్ని సహిస్తాను అని నువ్వు అనుకుంటే అది నీ బ్రహ్మ మాత్రమే. ఇప్పుడు చెప్తున్నాను విను. నాకు నీకు మధ్య ఉన్నది ఈ దారం మాత్రమే. దీన్ని కూడా తీసే సమయం వస్తుంది. నాకు నీకు ఉన్న సంబంధం తొలగిపోయే సమయం వస్తుంది. అది గుర్తుపెట్టుకో. నాకు బాగా తెలుసురా, నువ్వు ఇక్కడికే స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చుంటావు అని. ఇలాంటి ఆపర్చునిటీస్ వదులుకోవు కదా నువ్వు. నీకొక్క రీజన్ దొరికితే చాలు, శివానితో మాట్లాడడానికి వచ్చేస్తాం. అవును, శివాని ఏమంది? చేసిన ఛాలెంజ్ ప్రకారం తన్ని ఒప్పించి భార్యలాగా తన్ని ఇంటికి తీసుకొస్తాను అని డైలాగులు కొట్టావు కదరా. భార్య మెడ పట్టుకుని బయటకు తోసేసిందా? నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అర్థమైందా? మాట్లాడడం సులభమే, చెయ్యడమే కష్టం. నువ్వు అనుకున్న వెంటనే శివాని నీ వెంటొచ్చేదు. తను లవ్ చేస్తున్నది నన్నురా. తన మనసులో ఉన్నది నేను, నువ్వు కాదు. బ్రో, నీ ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక మంచి పాట గుర్తొస్తుంది. ఖాళీ క్వార్టర్ బాటిల్ లాంటిది లైఫ్, పక్కన పడేసేదే వైఫ్. ఈ పాట పాడుకుంటూ వీధి వీధి తిరుగుతూ ఉంటావు అనిపిస్తుందిరా. ఏమైంది బ్రో, ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు? ఓహో, అర్థమైందిలే, శివాని మంచిగా ఛార్జ్ తీసుకుందనిపిస్తుంది. శివాని, నువ్విలా ఉంటే కుదురుతుందా? మనసుని గట్టి చేసుకోవాలి. కాదు, త్రిశూల్ని తిట్టి నువ్వే బాధపడుతున్నావెందుకు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకో తెలీదు, నాకు చాలా బాధగా ఉంది. ఆ త్రిశూల్కి బాగా ఎక్కువైందనిపిస్తోంది. నువ్వు ఒకసారి ఇష్టం లేదని చెప్పి ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? అతను కొంచెం అంతే. నేను తిట్టినా కొట్టినా మళ్ళీ వెతుక్కుంటూ వస్తాడు. అంటే నిన్ను బాధ పెట్టడమే అతని పనా? ప్రేమ విషయంలో బలవంతం పెట్టొద్దు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అసలు తనకి? ప్రతి విషయంలో తమాషాలు అతనికి. కోపం వచ్చినప్పుడు
ఒక్కోసారి చెంప పగలగొట్టాలి అనిపిస్తోంది. అనిపించినప్పుడు చేసేయాలి శివాని. అంటే నేను తన మీద చేసుకోవాలి అంటున్నారా? కాదు, అలా అని కాదు. ఇంతగా బాధ పెడుతున్నాడు కదా, కోపం వచ్చినప్పుడు మనుషులు చెయ్యెత్తడం మన సహజ గుణం కదా, అందుకనే అలా అన్నానంతే. ఎందుకో తెలీదు మాయగారు, అతని మీద నాకు ద్వేషమే రావడం లేదు. ఎందుకు? ఎందుకో తెలీదు. అతన్ని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. శివాని, నీ మనసు అతని వైపుకి వెళ్తున్నట్టుంది. ప్రేమ ఏదైనా? లేదు, అలాంటిదేం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అతనిని ప్రేమించను, అతన్ని ఒప్పుకోను. శివాని, నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా. నీది త్రివిక్రమ్ది ఎంత గొప్ప ప్రేమ. మీ ఇద్దరి మధ్యలోకొచ్చి ఆ త్రిశూల్ మొత్తం నాశనం చేశాడు. శివాని, త్రివిక్రమ్ నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడంటే నువ్వు ఒక్కసారి నేను మొహం చూపించుకోలేకపోతున్నాను రావద్దు అన్నందుకే తను బాధపడి రానే లేదు చూడు. ఇది నిజమైన ప్రేమంటే. త్రివిక్రమ్ త్రిశూల్ మీద పగ పెంచుకొని ఏ క్షణంలో అయినా ప్రేమను దక్కించుకోవచ్చు, కానతను అలా చేయడం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు బలవంతంగా ప్రేమని సాధించలేము అని. ఇదే ఆ త్రిశూల్కి త్రివిక్రమ్కి ఉన్న తేడా. మీరు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు మాయగారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? నీ జీవితం బావుండాలి, అదే నేను కోరుకునేది. నా జీవితం బాగు చేయటానికి రానంతగా పాడైపోయింది. త్రిశూల్ నీ జీవితాన్ని నాశనం చేసేశాడు. ఛా, ఎవరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. అతనికి ఇలా చేయడానికి మనసులా వచ్చింది అసలు? అత్తయ్య, మధుమతి గర్భిణి అన్న విషయం విన్నాక మనసుకి ఒక రకంగా ప్రశాంతంగా ఉంది. అవును, ఇప్పుడు అందరి మొహంలో కొంచెం నవ్వు కనిపిస్తోంది కదా. అమ్మా, బామ్మ, అమ్మా, బామ్మ, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఎందుకు అందరూ ఇలా చేస్తున్నారు? శివాని ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి నన్ను అందరూ శత్రువులా చూస్తున్నారు. నన్ను చూసిన వెంటనే నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను చెప్పండి. నువ్వు చేసింది మళ్ళీ నోరు తెరిచి చెప్పాలా? ఒక్కసారి నువ్వు ఆలోచించి చూడు, నీ వల్ల ఏం తప్పు జరిగిందో తెలుస్తుంది. అలాగే, నేను తప్పు చేశాను, మీ అందరినీ బాధ పెట్టాను. కానీ నా ఉద్దేశం అది కాదు. మరేంటి నీ ఉద్దేశం? నువ్వు అలా చేయడం వల్ల శివానికి ఎంత బాధేసిందో తెలుసా? తన ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు అడిగిన ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేకపోయాం. ఎందుకు చెప్పు? మేం మాట్లాడే అవకాశం కూడా నువ్వు లాగేసుకున్నావు. పెళ్లి మండపం నుండి మీ నాన్న అటే వెళ్లిపోయారు. బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు అనుకున్నావా, లేకపోతే జాలీ ట్రిప్ కి వెళ్లారు అనుకున్నావా? విజయ్ నువ్వు చేసిన పని వల్ల బాధతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే అందరికీ ప్రశాంతత కలుగుతుంది, అందరం కలిసి ఉండొచ్చు అని ఆశపడ్డాం. కాని పెళ్ళయ్యాక కుటుంబం అంతా విడిపోయే పరిస్థితి వచ్చి నిలబడింది. దీనంతటికీ కారణం నువ్వే. నేను చేసింది తప్పే అయ్యుండొచ్చు, కానీ నాకు నా ప్రేమ చాలా ముఖ్యం. ఏయ్, ప్రేమే ముఖ్యమైనప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఆ అమ్మాయికి తాళి కట్టాల్సింది. కానీ నువ్వు చేసింది అది కాదు. వేరే అబ్బాయితో పెళ్లి పీటల మీద కూర్చున్న అమ్మాయికి తాళి కట్టావు కదా, అది తప్పు. మండపంలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? ఏం మాట్లాడినా మర్యాదే పోయేది మన ఇంటిది. శివాని మా అందర్నీ ప్రశ్నించింది ఇదే, కానీ మేమెవ్వరూ సమాధానం చెప్పలేకపోయాం. ఏయ్, అల్లుడు నిన్నెంత నమ్మాడు, వాడికే మోసం చేశావు కదరా. అలాగే, తప్పయింది. అందరూ దయచేసి నన్ను క్షమించండి. మీ అందరినీ బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. శివానితో పెళ్లి కావాలి అనుకున్నాను, నా ప్రేమను నేను దక్కించుకోవాలనుకున్నాను. నా మనసులో వేరే ఏమైనా ఉద్దేశం ఉండుంటే పెళ్లి ముహూర్తం వరకు ఆగేవాణ్ణి కాదు, దానికంటే ముందే ఎత్తికెళ్ళిపోయేవాణ్ణి. కానీ నాకు అలా చేయడం ఏమి ఇష్టం లేదుగా.
ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టి నేను సంతోషపడే అంత నువ్వు బాధపడకు, సరి చేసుకుంటే అయిపోతుంది. బాధపడకు నాన్నా. చూడన్నా, అంత మంచి జరుగుతుంది. నీ జీవితం కూడా తొందరలోనే మంచిగా అవుతుంది. శివాని కూడా వస్తుంది. ఈ ఇంట్లో మేము ఇంతమంది ఉన్నాం కదా, ప్రయత్నిస్తే నీ సంసారాన్ని కూడా బాగు చేస్తాం. నా సంసారం బాగుపడుతుందో లేదో నాకు తెలీదు, కానీ మీరు మాత్రం నన్ను దూరం చేయకండి. ప్లీజ్ బామ్మ, ప్లీజ్ అమ్మా. లేదు త్రిశూల్, మేము నీతోనే ఉంటాం. మధు, ఏంటి అంతా ఇలా అయిపోయింది? అందరికి ఎలా చెప్పాలి? వాళ్ళు ఏమనుకుంటారు అని టెన్షన్ పడ్డాను. నా మనసులో కూడా అదే ఆలోచన ఉందండి. త్రిశూల్ నన్ను తీసుకెళ్ళినప్పుడు వాడిని ఆపాలనే అనుకున్నాను, కానీ వాడు వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. వాడు చిన్నపిల్లాడు, వాడికి సంతోషం. ఎంతైనా నీకే బాధ కదా. దాన్ని మనసు విప్పి ఎవరికీ చెప్పుకోలేమండి. అయ్యగారింట్లో కూడా అందరూ సంతోషంగా స్వీకరించారు. సమాజం కూడా అలాగే స్వీకరిస్తుందనుకుంటాను. అయ్యుండొచ్చు. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది కదా. అంతా ఎక్కడయిందండి? ఇప్పుడే అన్నీ మొదలయ్యాయి. 9 నెలలు ఈ బిడ్డని మోసి కనడం అంటే సులభమా? అది ఈ వయసులో. నేనేమో తల్లి భావనలో ఈ బిడ్డను తీయించొద్దు అన్నాను. నాకు ఈ కొడుకు కావాలి, కానీ ఈ బిడ్డ లాలనా పాలనా నీకిదేమీ కొత్త కాదు కదే. ఎంతమందిని కన్నా ఒక అమ్మాయికి తల్లి అవ్వడం అంటే కొత్తే కదండి. ఉన్న అనుభవం కొంచెం ధైర్యాన్నిస్తుందేమో అంతే, కానీ ఆ బాధ కష్టం అంతా కొత్తే కదండి. మధు, ఇప్పుడు బిడ్డ నీ కడుపులో పెరుగుతోంది. అది కావాలని కూడా నిర్ణయించుకున్నాం. తర్వాత ఏమవుతుందో ఆలోచిద్దాంలే. మధుమతి, మధు. అమ్మగారు, కూర్చోండి అమ్మగారు. మీరెందుకు ఇక్కడి దాకా వచ్చారు? చెప్పుంటే నేనే వచ్చేదాన్ని కదా. వచ్చే పరిస్థితి వచ్చింది మధు. ఏమైందమ్మగారు? త్రిశూల్ గురించి మాట్లాడాలి. మళ్ళీ ఏం చేశాడు వాడు? మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టాడా? వాడేం చెయ్యలేదు. మనం ఇక ముందు ఏం చెయ్యాలి అని నీతో మాట్లాడడానికొచ్చాను. అర్థం కాలేదు. త్రిశూల్ ఏమో ఎవరికీ చెప్పకుండా చేయకుండా శివాని మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. శివాని ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మనమిదంతా చూసి ఏమీ చెయ్యలేక మూగవాళ్లలాగా బాధపడుతూ ఉన్నాం. అమ్మగారు, అందులో మన తప్పేముంది? ఏమీ చేసే పరిస్థితుల్లో మనం లేవు కదా. త్రిశూల్ నా మాట వినలేదు. శివాని తనకి ఇష్టం లేని వాడిని ఒప్పుకోలేదు. వారి వారి ప్రకారం వాళ్ళు చేసింది కరెక్టే, కానీ మనం మాత్రమే ఇక్కడ బాధను అనుభవిస్తున్నాం. అలాగని మనం ఎన్ని రోజులు ఇలానే ఉంటాం? అక్కడ త్రిశూల్ జీవితం పాడైపోతుంది. మనం పాడు చేయలేదమ్మగారు, వాడే అంతా పాడు చేసుకున్నాడు. వాడేదో చేసేశాడు. అలాగని
మనం చేతులు కట్టుకుని కూర్చుంటే వాడి బతుకు ఎప్పటికీ బాగుపడదు. మన కళ్ళ ముందే అంతా నాశనం అయిపోతుంది. దాన్ని వాడర్థం చేసుకోవాల్సింది. ఆ విషయం వదిలే మధు. జరిగింది జరిగిపోయింది. ఇక ముందు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అంటే ఇప్పుడేం చేద్దామంటారు? నాకెందుకో వాడి విషయంలో ఆలోచించాలన్నా చాలా బాధగా ఉంది. బాధెందుకో? ఎంతైనా త్రిశూల్ మన కొడుకు.